సో ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఆల్రెడీ ఆమె బాధితుడు కిల్లి రవి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో మీరు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? నేనేం డిమాండ్ చేయలేదు. ఇప్పుడు కిల్లి రవికి న్యాయం చేయండి. ఆమెను అసలు నేను మీరేమన్నా అనుకోండి, నడి రోడ్లో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపాలట్టాడు దాన్ని. మీరు తప్పుగా అనుకుంటున్నారో రైట్గా అనుకుంటున్నారు, కానీ నడి రోడ్లో నిలబెట్టి ఆమెని రాళ్లతో కొట్టి చంపేసినా కూడా పాపం తీరదు. కిల్లి రవి పాపం ఒక పేద కుటుంబం పుట్టి అతను చదువుకొని గోల్డ్ మెడలిస్ట్ అట్టటాయన్ని టార్చర్ పెట్టి అబ్బాయిని చనిపోయాడు కదా దానికి దారి తీసిన దానికి ఇవి ఆమెకు ఉండే ఆస్తులు అవన్నీ కూడా కిల్లి రవికి మీరు దయచేసి అప్పచెప్పి ఆ ఆస్తులన్నీ అతను హ్యాండ్ ఓవర్ చేస్తే అతను తల్లి తమ్ముడన్నా బాగా బతుకుతారని నేను మీకు సభాముఖంగా వినిపించుకున్నాను. కమ్యూనిస్టు పార్టీ నేతలను అడ్డం పెట్టుకొని ఆ పార్టీ అడ్డం పెట్టుకొని ఈ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడమే కాకుండా అనేక మందిని మోసం చేసినట్టు మరో బాధితుడు శేఖర్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కిల్లి రవి ఆత్మహత్య కేసులో ఉషారాన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. అనేక మంది బాధితులు అంటే చాలామంది వివాహం చేసుకోవడం కావచ్చు, అంటే ఇల్లీగల్ అఫైర్లు పెట్టుకొని ఈ రకంగా డబ్బులు కోసం బెదిరింపులు, అదే రకంగానే మీ ఆస్తులు రాయించాలని చెప్పి కూడా అనేక రకాలుగా ఉషారాన్ని బెదిరింపులకు పాల్పడిందని చెప్పి కూడా మరో బాధితుడు శేఖర్ మీడియా ముందుకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.